ఈ సందర్భంగా ఆ తర్వాత ఎప్పుడు సీసీఎస్ టీం కానీ మీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కానీ నాకు నోటీస్ ఇవ్వలేదు, సీసీఎస్ ఆఫీస్కి రావాలని చెప్పలేదు. అలాంటప్పుడు పారిపోతున్నట్లు ఎలా చెప్తారు? ఈ నెల 13 మధ్యాహ్నం 2 గంటల వరకు ఆఫీస్లోనే ఉన్నాను, 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రజాభవన్లో ఉన్నాను, ఆ తర్వాత సచివాలయానికి వచ్చాను, సాయంత్రం 6 గంటల వరకు సచివాలయంలోనే ఉన్నాను. కావాలంటే మీ గూగుల్ టేక్అవుట్ చెక్ చేసుకోండి. ఫోన్ స్విచ్ ఆఫ్ అని చేశారని చెప్తున్నారు. సెల్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతే ఎట్లా? ఎక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశానో మీరు చెప్పాలి. ఎందుకంటే మీరు నన్ను దర్యాప్తు చేసినప్పుడు ఆ దర్యాప్తు చేసిన సందర్భంగా మీ ఇన్వెస్టిగేషన్లో ఉన్న ఒక టీమ్ ఆఫీసర్ సిఐనే రమేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేదు అని కూడా ఆయన చెప్పారు. ఇక మీరు నాపై చేసిన ప్రధానమైన ఆరోపణ కేసు నుంచి తప్పించుకోవడానికి బ్యాంకాక్ పారిపోతున్నట్టు చెప్పారు. అసలు నాకు మీరు నోటీస్ ఇవ్వలేదు. ఎందుకు వేయాలండి నోటీసు? ఎందుకు వేయాలండి నోటీసు? ఎఫ్ఐఆర్లో నా పేరు అంటే దొంతు రమేష్ పేరు లేదు. నన్ను సీసీఎస్ ఆఫీస్కి రావాలని ఎవరూ చెప్పలేదు, కనీసం ఫోన్ ద్వారా కూడా సమాచారం ఇవ్వలేదు. అలాంటప్పుడు నేను ఫ్యామిలీతో వెళ్తుంటే బ్యాంకాక్ పారిపోతున్నానని ఎలా చెప్తారు సజ్జనార్ గారు? అంటే వాళ్ళు ఎందుకు కావాల్సిన వాళ్ళు కాదా? మనం పిలిపిస్తే రావాలి కదా. వాళ్ళు కాకుండా ఈరోజు ఒక మీ రిపోర్టరు మనము ఎట్లా పోవడానికి రాత్రి పోవడానికి ప్రయత్నం చేశారు. ఏ ఆధార్ పైన పోతున్నారు? నేను ఏమైనా నీరవ్ మోడీనా లేదంటే విజయమాల్యానా? వేల కోట్ల ప్రజాధనం దోచుకొని బ్యాంకులకు ఎగనామం పెట్టిన నిందితున్నా నేను విదేశాలకు పారిపోవడానికి? కేవలం నాకు వ్యక్తిగతంగా హోదాపరంగా సంబంధం లేని ఒక వార్తా కథనానికి సంబంధించి నమోదైన కేసులో కనీసం మీ నుంచి నోటీస్ అందలేదు, ఫోన్ సమాచారం కూడా ఇవ్వలేదు. నేను పారిపోతున్నానని ఎలా చెప్తారు? సరే, మీరు అనుకున్నట్టుగానే బ్యాంకాక్ పారిపోతుంటే పట్టుకున్నారని అనుకుందాం. మీరు చాలా విజ్ఞానవంతులు, అరుదైన మచ్చుతునుక లాంటి పోలీస్ ఆఫీసర్ కదా. ఇన్పుట్ ఎడిటర్గా వార్తా ప్రసారంలో నా బాధ్యత ఏ మేరకు ఉంటుంది? ఎలక్ట్రానిక్ మీడియా ప్రోటోకాల్ తెలిసి ఉంటే మీకే అర్థమవుతుంది కదా సార్. ఇది తెలుసుకోలేంత నిపుణులు కాదని నేను ఊహించలేను. నా పేరు ఎఫ్ఐఆర్లో లేనప్పుడు, నాకు నోటీస్ లేనప్పుడు నేను విదేశీ ప్రయాణం చేయడం ఏ విధంగా నేరం అవుతుంది మీరు చెప్పాలి. ఎలా పారిపోవడం అవుతుందో కూడా మీరే చెప్పాలి సజ్జనార్ గారు. ఇవన్నీ అడిగితే మీరు మరో అక్రమ కేసు నా పైన బనాయించే స్వేచ్ఛ మీకు ఉండొచ్చు, అయినా నేను దానికి భయపడను. వాస్తవానికి సంక్రాంతికి ఫ్యామిలీతో ఊరు వెళ్ళాలనుకున్నాను. అయితే ఈ నెల 18 నుంచి దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఎన్టీవీ నుంచి కవరేజ్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ఇంత తక్కువ సమయంలో నా గ్రామానికి 400 కిలోమీటర్ల రోడ్ జర్నీ చేసి మళ్ళీ తిరిగి రావడం ఇష్టం లేక అప్పటికప్పటికి వైఫ్తో 4 రోజులు వెకేషన్కి వెళ్ళాలనుకున్నాను. వెకేషన్ పూర్తయిన తర్వాత నా వైఫ్ను వెనక్కి పంపించి ఈ నెల 17న దావోస్ వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. బ్యాంకాక్ నుంచి నా వైఫ్కు రిటర్న్ టికెట్ కూడా బుక్ చేశాను. దానికి సంబంధించిన ఆధారాలు మీరు ఈ స్క్రీన్ చూస్తే తెలుస్తుంది. దావోస్ పర్యటన కవరేజ్ కోసం ఆఫీస్ నుంచి 3 లక్షల రూపాయలు కూడా మంజూరు చేసింది. నా పెద్ద కొడుకు అమెరికాలో H1B హోల్డర్గా ఉన్నాడు, ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్నాడు, dnbtravels.in అని. ఎన్టీవీ ఆఫీసు మంజూరు చేసిన డబ్బుతోనే అప్పటికప్పటికి నా కొడుకు ట్రావెల్ ఏజెన్సీ ద్వారా టికెట్ బుక్ చేశాను. బ్యాంకాక్